ప్రచారంలో దూసుకెళ్తున్న 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బాపురెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయిన చాపల బాపురెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాపురెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరచడం జరిగిందని పేర్కొంటూ వార్డుకు సంబంధించిన ఓటర్స్ నన్ను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కడుపులో అయ్యే ఉన్నది ఏరికేనా అది అందరూ ఈరోజు క్యాన్వర్సింగ్లో భాగంగా రిక్షా కాలనీ, దుబ్బతండ, మిగతా మాకున్నటువంటి ఓటర్లందరినీ కూడా కలుసుకుంటూ ఈరోజు తండాకు వచ్చేసినాం. ఈ తండాలో మాకు యువత బ్రహ్మరథం పడుతుంది. ఎందుకంటే నేను గతంలో కూడా 2001-26 సర్పంచ్ చేసిన, అప్పుడు చేసిన పనులు వాళ్ళే గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాళ్ళు మొన్న ఒకరోజు మంత్రి గారిని కలిసి ఇక్కడ మాకు సేవాదళ పేరు మీద ఒక ఫంక్షన్ హాల్ కావాలి, అన్ని కమ్యూనిటీ హాల్ ఉన్నాయంటే వారికి మేము ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగున్నటువంటి 30 గుంటల భూమిలో మేము కట్టుకుంటామంటే ఇక్కడ తండా నాయకులను తీసుకెళ్ళి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకెళ్ళి 1,50,00,000 రూపాయల ఫంక్షన్ హాల్ను వాళ్ళకు ఇమ్మీడియట్గా ఆడ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా పోతే ఇక్కడ ఉన్నాయి సమస్యలు లేవని కాదు, క్రీడా ప్రాంగణం ఉంది ఈ పక్కనే. ఆ స్థలం కూడా ఆల్రెడీ అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చింది, కానీ దాని మెయింటెనెన్స్ లేదు, అది చేయాల్సినటువంటి పని ఉంది. ఇంకా కొన్ని డ్రైన్స్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నటువంటి ఎస్కేఆర్ వాళ్ళు ఆపినటువంటి వర్క్స్, కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, అవి కూడా మేము చేయడానికి ముందుకు వస్తున్నాం త్వరలో ఈ ఎలక్షన్ తర్వాత. పోతే పేద ప్రజలు ఉన్నారు, ఒక 20-25 మంది పేద ప్రజలు అంటే స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు. ఈ తండా నుంచి రిక్షా కాలనీలో 17 మంది ఉన్నారు, ఇక్కడ 14 మంది లిస్ట్ అవుట్ చేసినాం. రేపు ఎన్నికల తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రెడీగా ఉన్నాయి. వీళ్ళ ఎస్టీ కమ్యూనిటీ వరకు ఒక సపరేట్ బ్లాక్ చేసి ఆ బ్లాక్లో వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత పోతే ప్రతి ఇయర్ వచ్చే ఇండ్లు ఏదైతే ఉందో ఊరికి వచ్చే 300 ఇండ్లు, ఆ కోటా ప్రకారం 24 ఇండ్లు తండాకు వస్తాయి. అసలు నేను నిలబడమని అన్నది వాళ్ళే ఫోన్లు చేసి నాకు జనరల్ కాగానే, మీరు ఇక్కడ నిలబడండి సార్, మీరు మీకు గతంలో ఉన్న సంబంధాలు ఉన్నాయి, మేము వేరే వాళ్ళు ఎవరు వచ్చినా మేము ఒప్పుకోము, మీరే రండి. వీళ్ళకి వాస్తవంగా అప్పుడు వాటర్ లేదు. 2000లో వీళ్ళు ఏమైనా హ్యాండ్ బోర్లు కొట్టుకునేది, సంత నుంచి వచ్చే బోర్ ద్వారా నీళ్ళు తాగేది వీళ్ళు పాపం. అటువంటి అప్పుడు నేను సపరేట్గా వీళ్ళకు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టించి ఎస్సీ కాలనీకి, ఎస్టీ కాలనీకి రెండింటికి వాటర్ ఇచ్చిన. తర్వాత గ్రామం పెరుగుతున్న కొద్ది ఏమైందంటే ఇంకా ఇండ్లు పెరగడం వల్ల ఇబ్బంది అయితే ఇక్కడ సపరేట్గా ఒక బావి దించిన వీళ్ళ కోసం. ఇప్పటికీ అదే వాటర్ ఇప్పుడు వీళ్ళు తాగుతున్నారు. కాకపోతే ఏంటంటే టౌన్ పెరుగుతుంది కనుక, ఇండ్లు కూడా పెరుగుతున్నాయి కనుక ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, వాళ్ళకు మనం వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రెడ్డి గారు వస్తే తప్పకుండా డెవలప్మెంట్ చేస్తారనేది నమ్మకం వాళ్ళకి ఆల్రెడీ కుదిరిపోయింది. ఫస్ట్ డిసైడ్ చేసినప్పుడే వాళ్ళు ఒప్పుకున్నారు, మీకు తండా గురించి మీరు మర్చిపోండి, ఇక్కడ ఎవరో వ్యక్తి కాదు, బయట వ్యక్తి, ఆయన ఎవరో మాకు సంబంధం తెలియదు, ఆయన ఎవరో ఎన్నడూ చూడలేదు, ఆయన ఎన్నడూ రాజకీయాలకు రాలేదు అని అంటున్నారు. థ్యాంక్ యూ.